హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేను మీ ధనాని. ఏంటేమో నీళ్ళు పెట్టామనుకుంటున్నారా? ఈరోజు హోమ్ రెమెడీ ఒకటి చూపిస్తున్నాను, అందరికీ యూజ్ అవుతుంది. అందరూ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఏజ్తో సంబంధం లేకుండా ఆడ మగ అన్ని తేడా లేకుండా అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం హెయిర్ ఫాల్ తగ్గడానికి ఈరోజు హోమ్ రెమెడీ. ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? ఓ గిన్నెలో వాటర్, ఒక 1 లీటర్ వాటర్ తీసుకోండి. వాటర్ కొంచెం బాగా మరిగిన తర్వాత, వేడైన తర్వాత నేను వేస్తున్న లీవ్స్ రోజ్మెరీ. చాలామందికి తెలిసే ఉంటుంది రోజ్మెరీ అంటే, తెలియని వాళ్ళ కోసం ఇది. నాకైతే మా ఫ్రెండ్ ఇచ్చింది రోజ్మెరీ, వాళ్ళకి చెట్టు ఉంది, ఫ్రెష్ రోజ్మెరీ లీవ్స్. అసలు స్మెల్ ఉంటుంది రోజ్మెరీ, ఎంత మంచి స్మెల్ అంటే అబ్బా, నాకైతే చాలా ఇష్టం ఈ రోజ్మెరీ స్మెల్. అది సరే, నీకంటే మీ ఫ్రెండ్ ఇచ్చింది మాకెవరు ఇస్తారనుకుంటున్నారా? కంగారు పడకండి, ఆన్లైన్లో బ్రహ్మాండంగా దొరుకుతుంది. మీషోలో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అన్నిటిలో అవైలబుల్గా ఉంది. వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఒక 50 గ్రామ్స్ ఉంటుంది నేను వేసింది రోజ్మెరీ లీవ్స్ అయితే. కనీసం 20 మినిట్స్ అన్నా రోజ్మెరీ వాటర్ మరగాలి, బాగా మరగాలి. మరిగిన తర్వాత నేనైతే ఎలా అప్లై చేసుకుంటా అంటే, ఒక స్ప్రే బాటిల్లో ఈ వాటర్ని నింపి తల మీద స్ప్రే చేసుకుంటాను అనమాట. స్ప్రే చేసుకొని బాగా మసాజ్ చేసుకుంటా. నేను గూగుల్ చేసిన ప్రకారం అయితే నాకు గూగుల్లో ఇలా వచ్చింది. రోజ్మెరీ వాటర్ రక్త ప్రసరణ బాగా మెరుగుపరుస్తుంది, మంటను తగ్గిస్తుంది, మరియు జుట్టు రాలడానికి సంబంధించిన హార్మోన్లు డిహెచ్డిని నిరోధిస్తుంది, జుట్టు బాగా పెరుగుతుందని వచ్చింది. నేను సెర్చ్ చేసిన ప్రకారం, నేను గూగుల్ చేసి చెప్తున్నాను. కానీ నేను యూజ్ చేసా ఇంతకుముందు, నాకు బాగానే పనిచేసింది, హెయిర్ ఫాల్ అయితే తగ్గింది. నేనైతే ఒక 15 డేస్ వరకు బయటే ఉంచాను. ఈ గూగుల్లో మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోమని చెప్తుంది. అవసరం లేదు, బయట ఉన్నా ఏం పాడవదు. 15 డేస్ 20 డేస్ వరకు. నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా వాడాను ఈ రోజ్మెరీ వాటర్ని. తలకు అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మసాజ్ చేసుకోవాలి. వితౌట్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. ఆయిల్ పెట్టుకున్నప్పుడు స్ప్రే చేసుకోవద్దు ఏది. కానీ జుట్టు అంతా మంచి వాసన వస్తుంది. రోజ్మెరీ స్మెల్ చాలా బాగుంటుంది. నేనైతే ఇంకో 2 స్పూన్స్ మెంతులు కూడా యాడ్ చేశాను రోజ్మెరీ లీవ్స్తో పాటు. మెంతులు కూడా జుట్టుకు చాలా మంచిది కదా, అందుకని చెప్పేసి మెంతులు యాడ్ చేశాను. నిజానికి వాటరు మంచి మెరూన్ కలర్లో ఉంటాయి, రెడ్గా కనిపిస్తాయి. మెంతులు వేయడం వల్ల ఎల్లో గ్రీన్ కనిపిస్తున్నాయి. చాలా టైం పడుతుంది ఉడకడానికి. సిమ్లో పెట్టి చాలా స్లోగా ఉడికించాలి, అప్పుడే ఆ ఆకులో ఉండే రసం అంతా వాటర్లోకి వచ్చింది అనమాట. చూసారు ఎంత డార్క్ గ్రీన్ ఎల్లో లాగా కనిపిస్తున్నాయో వాటరు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఎవరైనా వాడారా ఇంతకుముందు రోజ్మెరీ వాటర్? వాడిన తర్వాత మీకు రిజల్ట్ ఏమన్నా వచ్చిందా? నాకైతే మాత్రం జుట్టు చాలా వరకు ఆగింది. మధ్యలో ఆపేసాక నాకు మళ్ళీ స్టార్ట్ అయింది హెయిర్ ఫాల్. అందుకని చెప్పేసి నేను మళ్ళీ స్టార్ట్ చేసిన. ఇది స్టార్ట్ చేసి కూడా ఒక 15 డేస్ అవుతుంది. కొంచెం పర్లేదు, హెయిర్ ఫాల్ తగ్గిందని అనిపించాక ఇది పోస్ట్ చేస్తున్న వీడియో. ఇలా వాటర్లోనే కాకుండా రోజ్మెరీ లీవ్స్ ఆయిల్లో కూడా మరిగించి జుట్టుకు అప్లై చేసుకుంటారంట. నేనైతే మాత్రం నాకు వాటర్లోనే బాగా నచ్చిందని చెప్పి నేను వాటర్ స్ప్రే చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయిల్ పెట్టుకొని బయటకు వెళ్ళాం కదా, ఇదైతే డైలీ స్ప్రే చేసుకోవచ్చు, ఆరిన తర్వాత జుట్టు వేసుకోవచ్చు, చాలా ఈజీగా అనిపిస్తుంది.
అందుకే నేను వాటర్లోనే ఇష్టపడతాను ఇది. కానీ చాలా వరకు హెయిర్ ఫాల్ అయితే మాత్రం తగ్గిద్ది. ట్రై చేయండి అందరూ వీడియో చూసిన వాళ్ళు. ఇంకా చాలా వచ్చింది గూగుల్లో. వైట్ హెయిర్ తగ్గిద్దని, బేబీ హెయిర్ వచ్చింది, కొత్త హెయిర్ పెరిగిద్దని. కొత్త హెయిర్ వచ్చినట్టుంది కానీ తెలియట్లేదు నాకు. హెయిర్ ఫాల్ ఎక్కువ అవడం వల్ల జుట్టు పెరుగుతుంది లేదు కూడా తెలియట్లేదు. తెల్ల జుట్టు రాకుండా ఆపకపోయినా పర్లేదు. హెయిర్ ఫస్ట్ ఊడకుండా ఉంటే చాలు. ఈ మధ్యకాలంలో పిల్లలకు కూడా చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. చిన్న పిల్లలకు కూడా హెయిర్ ఊడిపోవడం అంటే కొంచెం బాధే. చిన్న ఏజ్లోనే వైట్ హెయిర్. ఏం తిండి తింటున్నామో మళ్ళీ అన్నీ మంచి ఫుడ్ అనే ఉండదు తినేవి. ఆర్గానిక్ మంచి మంచి ప్రోటీన్, విటమిన్స్, క్యాలరీలు ఉండే ఫుడ్ అని ఏవేవో గడ్డంతా తింటున్నాం కానీ ముందులా లేదు. ఇప్పుడున్న వాతావరణానికి అస్సలు ఏం సెట్ అవ్వట్లేదు. ఎంత మంచి ఫుడ్ తిన్నా కానీ. నా గొంతు అయితే పోయింది, వాయిస్ అంతా మారిపోయింది. వాటర్ మరగడం అయిపోయింది. ఒక 2 hours చల్లారిన తర్వాత వాటర్ని ఒక గిన్నెలోకి వడగడుతున్నాను. ఒక గిన్నెలోకి వడగట్టాక నేను ఒక బాటిల్లో తీసుకున్నా. ఒక 600 ml అంతే, అంత వచ్చింది వాటరు. నాకు ఒక 1 month 1.5 month వరకు వస్తుంది ఈ వాటరు. చూసారా ఎట్లా ఉన్నాయో మెంతులు. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.